నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా? మా బాత్రూంలో ఉన్నాను. బాత్రూంలో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ఇది చూసారా? ఇవి సెల్ఫ్ నేను ఓన్లీ ప్లాంట్స్ కోసం పెట్టించుకున్నాను ఇక్కడ. ఈ మనీ ప్లాంట్లో కటింగ్స్ ఎక్స్ట్రా వైన్స్ ఏమైనా వచ్చినా కూడా అండ్ అప్పుడప్పుడు ట్రిమ్ చేయడం అనేది ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ట్రిమ్ చేసినప్పుడు అనవసరంగా పడేయద్దు. నేనేం చేస్తాను, ఇట్లా మన పికిల్స్ కానీ ఏమైనా కొనుక్కున్న జార్స్ వస్తాయి కదా, గ్లాస్ జార్స్, ఆ లిడ్స్ తీసేసి నేను ఇందులో వాటర్ ఫిల్ చేసుకుని ఈ ప్లాంట్స్ చాపింగ్స్ ఉంటాయి కదా, ఈ కట్స్ ప్లాంట్ కట్స్ తీసి పెడతాను. మీకు చూపిస్తాను. ఇవి చూడండి, ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, చూసారా? ఇది నాకు ఏదో శాంపిల్స్ వచ్చినాయి అనమాట. సో ఆ శాంపిల్స్ వస్తే అది పడేయడం నాకు ఇష్టం లేక దాని మీద మూతలు తీసి పడేసి ఇలాంటి వాటిలో మళ్ళీ మనకి రూట్స్ వస్తాయి. ఇది చూస్తున్నారా మీరు? ఇందులో రూట్స్ వస్తాయి, మీరు మళ్ళీ ఇంకో మొక్క పెట్టుకోవచ్చు. ఇట్లాగా ఇవన్నీ. ఇది వచ్చి పర్ఫ్యూమ్ బాటిల్, ఇదైతే ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటే అందులో పెట్టుకున్నా. సో ఈ సైడ్ ఇది ఉంది అండ్ ఇంకొక సైడ్ చూపిస్తాను మీకు. ఇది చూసారా, నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా మాన్స్టెరా ప్లాంట్. ఆ మాన్స్టెరా ప్లాంట్ ఒక చిన్న కొమ్మ నేను తుడుస్తుండగా బై యాక్సిడెంట్ అది ఇరిగిపోయింది, చిన్న మొక్క. అది నేను ఇలా వాటర్, ఇది డాలర్ ట్రీలో దొరుకుతుంది, యూజువల్గా ఎనీ డాలర్ స్టోర్లో దొరుకుతుంది ఈ జార్. ఈ జార్లో తీసుకొచ్చి ఆ కటింగ్ పెట్టాను, చూడండి ఎంత పెద్ద గ్రో అయిపోయిందో. ఇదిగో ఇంత పెద్దది, ఇంకా స్టిల్ అది అట్లా పెరుగుతూనే ఉన్నింది. ఇది ఒకటి అండ్ ఇది కూడా అంతే. ఇది కూడా నేను డాలర్ ట్రీలోనే తెచ్చాను అండ్ అనుకోకుండా ఇరిగిపోయింది. ఇది కూడా ఒక చోట ఒక చిన్న నోడ్ ఇరిగితే నేను పెట్టాను. ఇదిగోండి ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. సో మీకు అయ్యో నేను మట్టిలోనే పెట్టాలా, నాకు మట్టిలో కేర్ చేయడం రాదు మొక్కల్ని అని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు ప్లాంట్స్, వాటర్లో కూడా బతుకుతాయి. బట్ ఇట్లాగా ఏదైనా స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయంటే మీరు చిన్న చిన్న గ్లాస్ జార్స్లో కానీ గ్లాస్ కంటైనర్స్లో కానీ పెట్టుకోవచ్చు. సో ఫర్ మోర్ టిప్స్ ఫాలో మీ.